Hearty welcome to Balu.G English. Today, let's discuss if conditions. 10th class. It's very important and most expected question for 10th class. And let us see three models we have, and three models how to change and how to join the sentences using this if condition. First model, let us discuss positive sentences. This is a possible condition. So note, మొదటి వాక్యం ఇంపరేటివ్ సెంటెన్స్తో స్టార్ట్ అయ్యి సెకండ్ సెంటెన్స్లో విల్ క్యాన్ మే ఉంటే ఆన్సర్ షుడ్ స్టార్ట్. అంటే మొదటి సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్ స్టార్ట్స్ విత్ వర్బ్ వితౌట్ సబ్జెక్ట్. సో ఇఫ్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్స్, if it is imperative sentence, second sentence will have will or can or may plus v1. ఈ విధంగా ఉంటే వాటికి ఆన్సర్ ఎలా రాయాలి అంటే ద ఫార్ములా ఇఫ్ యూ తో స్టార్ట్ చేసి ఫస్ట్ సెంటెన్స్ రాయాలి, దెన్ కామా యూజ్ చేసి సెకండ్ సెంటెన్స్ వస్తుంది. అలా రాసిన తర్వాత వీ హ్యావ్ టు రిమూవ్ ద లింకింగ్ వర్డ్స్ లైక్ అండ్, దెన్ ఓన్లీ దెన్, సో, దేర్ఫోర్. ఇటువంటి లింకర్స్ ఏమన్నా ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి. సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ లెట్స్ ఫైండ్ అవుట్. వర్క్ హార్డ్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ సెంటెన్స్ బికాస్ ఇట్ స్టార్టెడ్ విత్ వర్బ్ v1. వర్క్ హార్డ్, ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదు. దెన్ యూ విల్ సక్సీడ్, దెన్ ఈజ్ అ లింకర్, యూ విల్ సక్సీడ్, యూ ఈజ్ ద సబ్జెక్ట్, విల్ వచ్చేసింది ఇక్కడ. సో యూ విల్ సక్సీడ్. సో ఇలా సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అయ్యింది, సెకండ్ సెంటెన్స్లో విల్, క్యాన్, మే ఏదో ఒకటి ఉంటే దాన్ని వచ్చేసి మనం ఎలా చేయాలంటే ఈ ఫార్ములాలో రాయాలి. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఇఫ్ యూ, ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఇఫ్ యూ, దెన్ ఫస్ట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ వర్క్ హార్డ్, దెన్ ఇక్కడ దెన్ అనేది ఉంది, దెన్ లింకర్. సో లింకర్ వీ షుడ్ నాట్ రిపీట్ ఇన్ ఆన్సర్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, కామా, then second sentence as it is you will succeed. So work hard, then you will succeed. దానికి ఆన్సర్ వచ్చేసి if you work hard you will succeed. Now let's take a second sentence. Try your best, then only you can reach your goal. ఇక్కడ చూడు, try your best is the imperative sentence, then only is the linker, can వచ్చేసింది. సో ఫస్ట్ సెంటెన్స్ ఇంపరేటివ్, దెన్ ఓన్లీ, క్యాన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇఫ్ యూ ట్రై యువర్ బెస్ట్, కామా, దెన్ సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ రీచ్ యువర్ గోల్. థర్డ్, రన్ ఫాస్ట్, ఓన్లీ దెన్ యూ మే క్యాచ్ ద ట్రైన్. సో దిస్ వన్, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ మే క్యాచ్ ద ట్రైన్. హియర్ వీ హ్యావ్ రిమూవ్డ్ దిస్ and. So here we have removed only then in answer. Fourth, sing well and you will get a prize. So sing well is imperative sentence and the conjunction linker undi, will వచ్చేసింది. So answer is if you sing well you will get the first prize. The next, fifth one, finish this work is the imperative sentence. You may have some rest. So ఇక్కడ linker ఏం లేదు. So if you finish this work you may have some rest. ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ దీస్ ఆర్ ద పాసిబుల్. ఇఫ్ ఫస్ట్ యాక్షన్ హ్యాపెన్ సెకండ్ యాక్షన్ విల్ బి పాసిబుల్. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ నెగటివ్ సెంటెన్సెస్. నౌ నెగటివ్ సెంటెన్స్, మోడల్ 1 నెగటివ్ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఇంతకు ముందు ఉన్నట్టే ఇంపరేటివ్లో ఉంటుంది. సెకండ్ సెంటెన్స్లో ఆర్ ఎల్స్ అని లింకర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆర్ ఎల్స్ అని ఉంటాయి. సో మనం ఆన్సర్ చేయాలంటే రిమూవ్ లింకింగ్ వర్డ్స్, ఆర్ ఎల్స్, అదర్వైజ్ ఎల్స్, ఇటువంటి లింకింగ్ వర్డ్స్ ఉంటే అవి రిమూవ్ చేసి ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్, వర్క్ హార్డ్ ఆర్ యూ విల్ నాట్ సక్సీడ్. సో ఫస్ట్ వర్క్ హార్డ్ ఇస్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఆర్ లింకర్ వచ్చింది, యూ విల్ నాట్ సక్సీడ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇఫ్ యూ డోంట్ ప్లస్ ఫస్ట్ యాక్షన్
then we have to remove the linkers and then second action. So దీనికి ఆన్సర్ ఏముంటుంది, వర్క్ హార్డ్ ఆర్ యూ విల్ నాట్ సక్సీడ్. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్, ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్, ఎందుకంటే ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్, దెన్ సెకండ్ సెంటెన్స్ యూ విల్ నాట్ సక్సీడ్ యాజ్ ఇట్ ఈస్. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ట్రై యువర్ బెస్ట్ ఆర్ ఎల్స్ యూ కెనాట్ విన్ ద రేస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇఫ్ యూ డోంట్ ట్రై యువర్ బెస్ట్, డోంట్ అనేది యాడ్ చేయాలి, డోంట్ ఆర్ డజంట్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. ఇఫ్ యూ డోంట్ ట్రై యువర్ బెస్ట్, second sentence, you cannot win the race or you cannot reach your goal. Here win the race, so here you cannot win the race, not reach your goal. Just correct it, make a correction, small correction. Next, third example, run fast else you may not catch the bus. So answer is if you don't run fast you may not catch the bus. Fifth, sing well, otherwise you will not get the prize. If you don't sing well you will not get the prize. So here we have to observe one thing, you have to see this linkers or else, otherwise or else. Then when we are writing answer, if you plus don't or doesn't, if subject is he she it, we may have to use doesn't, if he doesn't, if she doesn't, if it doesn't, like that. If subject is you, then we have to use don't, then we have to remove this linkers and write the answer. This is the first model, negative sentences. Now let's go to another model another method. This is a model 1. We got a positive sentences, second type. First we have discussed positive only, but this is also another type of positive. మొదటి వాక్యంలో షుడ్, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు, ఆట్ టు, లైక్ మోడల్ వర్బ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఏం చేయాలి, వీ హ్యావ్ టు రిమూవ్ ది షుడ్, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు, ఆట్ టు అనే మోడల్ వర్బ్స్ అవి రిమూవ్ చేసి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. దానికి స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ ఫస్ట్ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఈ షుడ్, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు, ఆట్ టు తీసేసి V1 ఫామ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. దెన్ లింకింగ్ వర్డ్స్ ఏమైనా ఉంటే ఆ లింకింగ్ వర్డ్స్ తీసేయాలి. దెన్ సెకండ్ సెంటెన్స్ వీ హ్యావ్ టు రైట్. సో టు మేక్ ఇట్ క్లియర్, ఈ క్లారిటీ రావాలంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఐ షుడ్ వర్క్ హార్డ్, ఐ షుడ్ వర్క్ హార్డ్, ఇక్కడ షుడ్ వచ్చింది. ఓన్లీ దెన్ ఐ విల్ సక్సీడ్, ఓన్లీ అనేది లింకర్, దెన్ ఓన్లీ దెన్ అనేది లింకర్, ఐ విల్ సక్సీడ్ అనేది సెకండ్ సెంటెన్స్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసిన ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే పాజిటివ్, కానీ ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ ఐ షుడ్ వర్క్ హార్డ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ వర్డ్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసింది ఈ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పాం, కానీ ఇక్కడ ఇంపరేటివ్ కాదు, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. షుడ్ ఉంది కాబట్టి షుడ్ తీసేసి ఐ షుడ్ వర్క్ హార్డ్, దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తే ఇఫ్ ఐ వర్క్ హార్డ్, షుడ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఓన్లీ దెన్ లింకర్ రిమూవ్ చేస్తే సెకండ్ సెంటెన్స్ ఐ విల్ సక్సీడ్. సో ఐ షుడ్ వర్క్ హార్డ్ ఓన్లీ దెన్ ఐ విల్ సక్సీడ్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఐ విల్ సక్సీడ్ అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్ హీ మస్ట్ ట్రై హిస్ బెస్ట్, ఇక్కడ మస్ట్ వచ్చింది, అండ్ హీ క్యాన్ రీచ్ హిస్ గోల్, దీనికి ఆన్సర్ వచ్చేసి మస్ట్ తీసేస్తే ఇఫ్ హీ ట్రైస్, హీ ట్రై అనేది సబ్జెక్ట్ హీ అయినప్పుడు ఏమవుతుంది ట్రైస్, ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాస్తున్నాం కాబట్టి ఇఫ్ హీ ట్రైస్ హిస్ బెస్ట్ హీ కెన్ రీచ్ హిస్ గోల్, హీ కెన్ రీచ్ హిస్ గోల్. నెక్స్ట్ వెంకట్ హ్యాస్ టు రన్ ఫాస్ట్ ఓన్లీ దెన్ హీ మే క్యాచ్ ద బస్. సో హ్యాస్ టు రన్ ఫాస్ట్, దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి మార్చితే ఇఫ్ వెంకట్ రన్స్ ఫాస్ట్ దెన్ ఓన్లీ దెన్ లింకర్ రిమూవ్ చేస్తే he may catch the train or he may catch the bus. Fourth sentence she ought to sing well then only she will get the prize. ought to remove చేసి she sing well అది present tense లో మారిస్తే if she sings well comma then only linker అది రిమూవ్ చేస్తే she will get the prize. This is the answer. Next, fifth one, they have to finish this work and they can have rest. So have to remove చేసేసి if they finish this work they can have rest. So these are the positive sentences. ఈ మోడల్లోనే
అసర్టివ్ సెంటెన్స్ ఇస్తే నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. సో మోడల్ 1Bలో నెగిటివ్స్ ఎలానో చూద్దాం. అంటే ఫస్ట్ ఇంపరేటివ్ మోడల్ ఇచ్చినప్పుడు, ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు నెగిటివ్ ఎలా వస్తుంది అది నేర్చుకున్నాం. ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు నెగిటివ్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. మొదటి వాక్యంలో షుడ్, మస్ట్, హ్యావ్ టు, హ్యాస్ టు, ఆట్ టు అనేది వస్తుంది. రెండవ వాక్యంలో ఆర్, ఆర్ ఎల్స్, అదర్వైజ్ లాంటి పదాలు ఉన్నప్పుడు సెకండ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్కు మధ్యలో ఈ సెంటెన్సెస్ ఈ వర్డ్స్ ఉన్నప్పుడు ఇఫ్ తర్వాత మొదటి వాక్యం యొక్క సబ్జెక్ట్ రాయాలి. మొదటి వాక్యం యొక్క సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ని బట్టి డు నాట్ కానీ డస్ నాట్ కానీ రాయాలి. హీ అయితే డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్, అండ్ రిమైనింగ్ ఆల్ ద సబ్జెక్ట్ విల్ హ్యావ్ డోంట్. రిమూవ్ షుడ్, మస్ట్, హ్యావ్ టు, ఆట్ టు. ఇందాక మోడల్లో డిస్కషన్ చేసినట్టు ఈ షుడ్, మస్ట్ మోడల్ వర్బ్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేయాలి. రిమూవ్ లింకింగ్ వర్డ్స్ ఆర్, ఆర్ ఎల్స్, అదర్వైజ్ ఇటువంటి లింకింగ్ వర్డ్స్ ఉంటే ఆ లింకింగ్ వర్డ్స్ని కూడా తీసేసి యూజ్ కామా, రెండు సెంటెన్స్ మధ్య కామా యూజ్ చేసి అండ్ రైట్ ద సెకండ్ సెంటెన్స్. లెట్ us take one example, then it will be clear. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ వర్క్ హార్డ్. షుడ్ వచ్చింది ఇక్కడ. ఆర్ ఐ విల్ నాట్ సక్సీడ్, ఆర్ ఐ విల్ నాట్ సక్సీడ్. ఆర్ అనేది లింకర్. సో దీన్ని మనం నెగిటివ్ లెక్క మారిస్తే అంటే ఇక్కడ ఆర్ వచ్చింది, ఆర్. సో వీ హ్యావ్ టు రైట్ నెగిటివ్ ఆన్సర్. సో ఐ షుడ్ వర్క్ హార్డ్ నువ్వు నెగిటివ్లో రాస్తే ఇఫ్ ఐ డోంట్ వర్క్ హార్డ్ దెన్ ఆర్ రిమూవ్ చేసినాం లింకర్. ఐ విల్ నాట్ సక్సీడ్ సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్. ఇఫ్ ఐ డోంట్ వర్క్ హార్డ్ ఐ విల్ నాట్ సక్సీడ్ అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్, హీ మస్ట్ ట్రై హిస్ బెస్ట్ ఆర్ ఎల్స్ హీ కాంట్ సక్సీడ్. హీ మస్ట్ దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్ చేయాలంటే ఇఫ్ హీ డజంట్ ట్రై హిస్ బెస్ట్, డజంట్ హీ వచ్చింది కాబట్టి డజంట్ ట్రై హిస్ బెస్ట్ హీ కెనాట్ సక్సీడ్ సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్. థర్డ్, బాలు హ్యాస్ టు రన్ ఫాస్ట్. సో హ్యాస్ టు రన్ ఫాస్ట్ దీనికి నెగిటివ్ సెంటెన్స్ చేయాలంటే ఇఫ్ బాలు డజంట్ రన్ ఫాస్ట్ ఎల్స్ లింకర్ను రిమూవ్ చేస్తే హీ మే నాట్ క్యాచ్ ద బస్. నెక్స్ట్, షీ ought to sing well, otherwise she will not get the prize. ought to, she ought to దాని నెగిటివ్ సెంటెన్స్ చేస్తే if she doesn't sing well, otherwise we are taking out, she will not get the prize. if she doesn't sing well, she will not get the prize అనేది అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్, they have to finish this work, have to, or they cannot have rest. or అనేది లింకర్. ఇప్పుడు దే హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ దాన్ని నెగిటివ్ సెంటెన్స్ లైక్ మారిస్తే ఇఫ్ దే డోంట్ ఫినిష్ దిస్ వర్క్ దెన్ ఆర్ యూ హ్యావ్ టు రిమూవ్ దట్ లింకర్ అండ్ సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ దే కెనాట్ హ్యావ్ రెస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ మోడల్లో అసర్టివ్ సెంటెన్స్ ఇస్తే నెగిటివ్. ఇంతకుముందు మనం ఏం చేసినాం, ఇంపరేటివ్ సెంటెన్స్ ఇస్తే నెగిటివ్ అనేది నేర్చుకున్నాం. నౌ లెట్స్ గో టు మోడల్ 2. నా మోడల్ 2 హైపోథెటికల్ అనమాట, ఇదంతా ఇమాజినరీ. ఇది చూద్దాం. ఇఫ్ యూ స్టడీడ్ వెల్ యూ కుడ్ స్కోర్ వెల్. ఇది ఎగ్జాంపుల్ ఇలా ఇస్తారు, ఇఫ్ యూ స్టడీడ్ వెల్ యూ కుడ్ స్కోర్ వెల్. చదవడం అనేది దాదాపు జరిగే అవకాశం లేదు ఇక్కడ. అటువంటి భావనను చూపిస్తాను అనమాట. చెప్పదలిచినప్పుడు ఇఫ్ కండిషన్ మోడల్ 2 హైపోథెటికల్ యాక్షన్ను ఉపయోగించాలి. సో ఈ విధంగా జరిగే అవకాశం లేదు అన్న సిచ్యువేషన్లలో ఈ హైపోథెటికల్ సెకండ్ మోడల్ని యూజ్ చేస్తాం. మొదటి వాక్యంలో డోంట్ ఆర్ డజంట్ వచ్చి ఫస్ట్ సెంటెన్స్లో డోంట్ కానీ డజంట్ కానీ వచ్చి సెకండ్ సెంటెన్స్లో రెండో వాక్యంలో విల్ నాట్ కానీ కెనాట్ కానీ మే నాట్ కానీ వచ్చినప్పుడు ఈ హైపోథెటికల్ యాక్షన్ ఉపయోగించాలి. అందుకు మొదటి వాక్యంలో డజంట్ ఆర్ డోంట్ను ఉపయోగించాలి, రెండో వాక్యంలోని నాట్ను తొలగించాలి. దానికి ఫార్ములా వచ్చేసి ఈ విధంగా ఉంది, ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2 ఫామ్ కామా ఉంచి సబ్జెక్ట్ ప్లస్ కండిషనల్ పాస్ట్ అనమాట, వుడ్ కుడ్ మైట్ ప్లస్ V1 వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అవుతుంది. రెండు వాక్యాల మధ్యలో కామా ఉంచి లింకింగ్ వర్డ్స్ని తొలగించాలి, అది కామన్ అనమాట. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ప్లే వెల్ సో ఐ విల్ నాట్ విన్. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో డోంట్ వచ్చింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, సెకండ్ సెంటెన్స్లో కూడా విల్ నాట్ వచ్చేసింది.
ఇక్కడ సో అనేది లింకింగ్ వర్డ్ అనమాట. దీన్ని మనం ఇఫ్ కండిషన్లో మార్చాలి, జాయిన్ చేయాలి అంటే ఈ ఐ డోంట్ ప్లే వెల్ అనే దాన్ని సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. దాన్ని సింపుల్ పాస్ట్లోకి మార్చాలంటే ఇఫ్ ఐ ప్లేడ్ వెల్, డోంట్ అనేది తీసేస్తే ఐ ప్లే వెల్ అనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దాన్ని పాస్ట్లోకి మారిస్తే ఇఫ్ ఐ ప్లేడ్ వెల్ ఐ విల్ నాట్ విన్ అని ఉంది. విల్ నాట్ తీసేసి దీన్ని విల్ ఏమవుతుంది, వుడ్ అవుతుంది, విన్, ఐ వుడ్ విన్ అనేది ఆన్సర్. సో ఐ డోంట్ ప్లే వెల్ సో ఐ విల్ నాట్ విన్ అనే సెంటెన్స్ కనుక ఇస్తే మీకు ఎగ్జామ్లో ఇఫ్ దీన్ని సింపుల్ పాస్ట్లోకి మార్చేస్తే ఇఫ్ ఐ ప్లేడ్ వెల్ అంటే ఇక్కడ డోంట్ తీసేయాలి, ఇక్కడ నాట్ తీసేయాలన్నమాట. అప్పుడు ఇఫ్ ఐ ప్లేడ్ వెల్ ఐ వుడ్ విన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ తీసుకున్నాం. హీ డజంట్ వర్క్ హార్డ్ దేర్ ఫోర్ హీ కెనాట్ సక్సీడ్. సో ఇక్కడ హీ డజంట్ తీసేయాలి, హీ వర్క్ హార్డ్ అనేది సింపుల్ పాస్ట్లోకి మార్చాలి, దేర్ ఫోర్ లింకర్ తీసేయాలి, కెన్ నాట్ తీసేయాలి, ఇక్కడ క్యాన్ ఉంటుంది అనమాట. అప్పుడు దీన్ని మారిస్తే హీ డజంట్ వర్క్ హార్డ్ అనేది ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్, వర్క్డ్ అనేది V2 ఫామ్, ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ ఇక క్యాన్ ఏమవుతుంది, కుడ్ అవుతుంది, హీ కుడ్ సక్సీడ్, నాట్ అనేది తీసేస్తున్నాం అనమాట. సో ఇఫ్ హీ డజంట్ వర్క్ హార్డ్ దేర్ ఫోర్ హీ కాంట్ సక్సీడ్ అనే దానికి ఆన్సర్ వచ్చేసి ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ సక్సీడ్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్. యూ డోంట్ రన్ ఫాస్ట్ సో యూ మే నాట్ క్యాచ్ ద ట్రైన్. సో డోంట్ వచ్చింది, వీ హ్యావ్ టు రిమూవ్ ద డోంట్, మే నాట్ వీ హ్యావ్ టు రిమూవ్, అండ్ సో ఆల్సో వీ హ్యావ్ టు రిమూవ్. సో యూ రన్ ఫాస్ట్ అనే దాన్ని సింపుల్ పాస్ట్లో రాస్తే ఇఫ్ యూ రన్ ఇఫ్ యూ రన్ ఫాస్ట్ మే ఏమవుతుంది, మైట్ అవుతుంది, యూ మైట్ క్యాచ్ ద ట్రైన్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే హైపోథెటికల్ సెంటెన్సెస్ను మారుస్తున్నాం అన్నమాట. అంటే క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండి నెగటివ్ డు నాట్ ఆర్ డస్ నాట్ ఉంటుంది. సెకండ్ సెంటెన్స్లో కూడా విల్ నాట్ ఆర్ కెనాట్ ఆర్ మే నాట్ వచ్చినప్పుడు మనము ఈ మెథడ్ అప్లై చేయాలన్నమాట. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ మెథడ్. ఇది ఇప్పుడు హైపోథెటికల్ సెకండ్ టైప్ అనమాట. ప్రశ్నలోని మొదటి వాక్యంలో యామ్, ఈజ్, ఆర్ ప్లస్ నాట్ వచ్చినప్పుడు ఇఫ్ తర్వాత మొదటి వాక్యం యొక్క సబ్జెక్ట్ రాయాలి, ఇఫ్ అయిన తర్వాత సబ్జెక్ట్ రాయాలి. రెండో వాక్యంలోని నాట్ తొలగించాలి, మొదటి వాక్యంలో వర్ రాయాలి, రెండో వాక్యంలో వుడ్, కుడ్, మైట్ ప్లస్ V1 రాయాలి. రెండు వాక్యాల మధ్య కామా ఉంచి లింకింగ్ వర్డ్స్ని తొలగించాలి. సో ఇఫ్ రాయాలి, ఇఫ్ తర్వాత సబ్జెక్ట్, రెండో వాక్యంలో నాట్ని తొలగించాలి, తర్వాత సబ్జెక్ట్ తర్వాత వర్ అనేది యాడ్ చేయాలి. అది సింగులర్ అయినా కూడా వరే యూజ్ చేయాలి, వాజ్ యూజ్ చేయకూడదు. దెన్ సెకండ్ సెంటెన్స్లో వుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ మోడల్ వర్బ్ యూజ్ చేసి దాని తర్వాత V1 అనేది రాయాలన్నమాట. ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ఏకవచనం అయినప్పటికీ వర్ అనే ఉపయోగించాలి, వాజ్ను ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ నాట్ ఎ బర్డ్, యామ్ వచ్చింది, నాట్ వచ్చింది. ఐ కెనాట్ ఫ్లై ఇన్ ద స్కై, ఇమాజినరీ అనమాట. ఐఎమ్ నాట్ ఎ బర్డ్, ఐ కెనాట్ ఫ్లై ఇన్ ద స్కై. ఐఎమ్ నాట్ CM, ఐ కెనాట్ గ్రాంట్ యూ ఫండ్. ఐఎమ్ నాట్ యువర్ బాస్, ఐ కెనాట్ గివ్ యూ ఫ్రీడమ్. సో ఆ విధంగా ఇమాజినరీ కండిషన్స్ అనమాట. సో ఐఎమ్ నాట్ ఎ బర్డ్ అన్నప్పుడు ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ఐ తర్వాత యాక్చువల్గా వాజ్ రావాలి, కానీ వాజ్ ప్లేస్లో ఏమవుతుంది, వర్ వస్తుంది అనమాట. అంటే ఇమాజినరీ. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ దెన్ ఐ కెన్ నాట్ రిమూవ్ చేస్తాము, క్యాన్ అనేది కుడ్ అవుతుంది. ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై, నేనే గనక పక్షిని అయింటే ఆకాశంలో ఎగిరిపోయేదాన్ని, ఇమాజినరీ కండిషన్ అనమాట. నేనే గనక సీఎంని అయితే నీకు ల్యాప్టాప్స్ ఇచ్చేవాడిని, అంటే నేను సీఎంని కాను నీకు ల్యాప్టాప్స్ ఇవ్వలేను, నేను పక్షిని కాను నేను ఎగరలేను, అంటే ఇమాజినరీ సెంటెన్సెస్ అనమాట ఇది. సో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. యు ఆర్ నాట్ ఎ ఫిష్, ఆర్ వచ్చింది, నాట్ వచ్చింది. యూ విల్ నాట్ లివ్ ఇన్ వాటర్, అంటే నువ్వే కనుక పక్షి అయితే నీళ్ళలో నివసించేవానివి, నువ్వు పక్షివి కాదు నువ్వు నివసించలేవు అనే మీనింగ్లో వస్తుంది. దాన్ని ఇఫ్ క్లాజ్లో చెప్పాలంటే ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ యూ, వర్ వాజ్ రాదనమాట. ఇఫ్ యూ వర్ ఏ ఫిష్ అంటే ఆర్ నాట్ రాదనమాట, అది తీసేస్తున్నాం. ఇఫ్ యూ వర్ ఏ ఫిష్ విల్ నాట్ ఉంది, నాట్ రాదు కాబట్టి విల్లును పాస్ట్ టెన్స్లో మారిస్తే వుడ్, యూ వుడ్ లివ్ ఇన్ వాటర్.
నెక్స్ట్ సెంటెన్స్, షీ ఈజ్ నాట్ ఏ గ్రేట్ సింగర్ సో షీ మే నాట్ గెట్ ద ప్రైజ్. ఇఫ్ తర్వాత షీ సబ్జెక్ట్ షీ అండ్ వాజ్ రాదు కాబట్టి వర్. ఇఫ్ షీ వర్ ఏ గ్రేట్ సింగర్, ఆమె కనుక గ్రేట్ సింగర్ అయితే సో అనేది లింకర్ని యాడ్ చేయం, రిమూవ్ చేస్తాం. సబ్జెక్ట్ షీ మే నాట్ రిమూవ్ అయిపోతుంది, మే అనేది మైట్ అయిపోతుంది, గెట్ ద ప్రైజ్. ఇఫ్ షీ వర్ ఏ గ్రేట్ సింగర్ షీ మైట్ గెట్ ద ప్రైజ్. ఆమె గ్రేట్ సింగర్ కాదు కాబట్టి ఆమెకు ప్రైజ్ రాదు అనే సిచ్యువేషన్లలో ఇది వాడతాం అనమాట. ఇదంతా ఇమాజినరీ కండిషన్ అనమాట. ఇఫ్ ఐ వర్ యువర్ ఫ్రెండ్ ఐ వుడ్ లెండ్ యూ మనీ, అంటే నేను నీ ఫ్రెండ్ని కాదు, నేను నీకు డబ్బులు ఇవ్వలేను అని ఎక్స్క్యూజ్ అనమాట ఇవి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ బీట్ హిమ్, ఐ వుడ్ గివ్ హిమ్ లెఫ్ట్ అండ్ రైట్, అంటే నేనే కనుక నువ్వు అంటే వాడిని దుమ్ము లేపవని అంటాం చూడు, అంటే నేను కాదు అది జరగలేదు అనే సిచ్యువేషన్లలో ఇటువంటి యూజ్ చేస్తాం అనమాట. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ టాపిక్. నౌ మోడల్ 3 అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఇవి ఎలా అంటామో చూద్దాం. మొదటి వాక్యంలో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది, అంటే V2 ఫామ్ ఉంటుంది. ఇంతకుముందు ఇమాజినరీలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, క్వశ్చన్లో 2 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. కానీ ఈ మోడల్కి వచ్చేసరికి సింపుల్ పాస్ట్లో ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది, రెండో వాక్యంలో వుడ్ కుడ్ మైట్ ఉండి V2 ఫామ్ ఉంటుంది అన్నమాట. సో దీని ఫార్ములా వచ్చేసి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ కామా వచ్చేసి మళ్ళీ సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ఆర్ వుడ్ ఆర్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. నా లెట్స్ ఈ ఫార్ములా ఉపయోగించే విధానం ఎలా యూజ్ చేయాలంటే ఇఫ్ తర్వాత మొదటి వాక్యం యొక్క సబ్జెక్ట్ రాసి హ్యాడ్ చేర్చాలి. అంటే ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ హ్యాడ్ వస్తుంది. మొదటి వాక్యంలో నాట్ ఉంటే జవాబులో నాట్ను తొలగించాలి. అంటే పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ సెంటెన్స్ రాయాలి, నాట్ లేదంటే జవాబులో నాట్ను చేర్చాలి. అంటే సెంటెన్స్ పాజిటివ్ అయితే నెగిటివ్ రాయాలి, సెంటెన్స్ నెగిటివ్ అయితే పాజిటివ్ రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. దెన్ V3 రూపం రాసి మొదటి వాక్యంలో మిగిలిన భాగం రాయాలి. అదే ఫస్ట్ సెంటెన్స్ను ఈ సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలన్నమాట. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని సెంటెన్స్ క్వశ్చన్ కనుక పాజిటివ్లో ఉంటే నెగిటివ్ రాయాలి, క్వశ్చన్ నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాయాలి. అది ఫస్ట్ సెంటెన్స్లో మనం చేయాల్సిన చేంజెస్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ రెండవ వాక్యం ముందు సో వై దేర్ ఫోర్ లాంటి లింకింగ్ వర్డ్స్ ఉంటే వాటిని ఇది కామన్, ప్రతి రూల్లో ప్రతి మోడల్లో లింకింగ్ వర్డ్స్ ఉంటే అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. రెండవ వాక్యం సబ్జెక్ట్ రాసి, అంటే రెండవ వాక్యం సబ్జెక్ట్ రాసి దెన్ నెక్స్ట్ కుడ్ వుడ్ మైట్ చేర్చాలి. మొదటి వాక్యంలో రెండవ వాక్యంలో కూడా నాట్ ఉంటే తీసేయాలి, నాట్ లేకుంటే యాడ్ చేయాలి. అంటే పాజిటివ్ అయితే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ అయితే పాజిటివ్ రాయాలన్నమాట. దెన్ అవి రాసిన తర్వాత మళ్ళీ హ్యావ్ రాసేసి వాక్యంలోని వర్బ్ యొక్క V3 ఫామ్, అంటే హ్యావ్ తర్వాత V3 ఫామ్ వచ్చేస్తుంది అనమాట. ఇది రూల్స్ మనకు. లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ దెన్ ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. యా, పాజిటివ్ టు నెగిటివ్, అంటే పాజిటివ్ సెంటెన్స్ ఉంటే నెగిటివ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ హీ వేస్టెడ్ హిస్ టైం. వేస్టెడ్ అంటే V2 ఫామ్లో ఉంది. అండ్ హీ ఫెయిల్డ్, ఇక్కడ అండ్ అనేది లింకింగ్ వర్డ్, హీ ఫెయిల్డ్ అనేది V2. అంటే రెండు సెంటెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్లో ఉన్నాయన్నమాట. రెండు సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ హీ వేస్టెడ్ హిస్ టైం, వేస్టెడ్ ఈజ్ V2, హీ ఫెయిల్డ్ V2. అంటే రెండు సెంటెన్సెస్ పాస్ట్ టెన్స్లో ఉంటే మనం అన్ఫుల్ఫిల్డ్ థర్డ్ మోడల్ యూజ్ చేయాలి. సో దీన్ని హీ వేస్టెడ్ సింపుల్ పాస్ట్ టెన్స్ను పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలంటే ఇఫ్ హీ హ్యాడ్ వేస్టెడ్ అని. కానీ ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలంటే ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వేస్టెడ్ హిస్ టైం, అండ్ అనేది కంజంక్షన్ రిమూవ్ చేస్తాం. హీ ఫెయిల్డ్ అనే అది కూడా పాజిటివ్, మనం పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చాలి, అంటే కండిషనల్ పర్ఫెక్ట్. సో హీ తర్వాత వుడ్ వస్తుంది, అండ్ వుడ్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్లోకి మారిస్తే వుడ్ నాట్ తర్వాత హ్యావ్ రావాలి, హ్యావ్ తర్వాత ఫెయిల్. సో హీ వేస్టెడ్ హిస్ టైమ్ అండ్ హీ ఫెయిల్డ్, దాన్ని కండిషనల్ సెంటెన్స్లోకి మారిస్తే ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వేస్టెడ్ హిస్ టైమ్ హీ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్. అతను కనుక టైం వేస్ట్ చేయకుండా ఉనింటే అతను ఫెయిల్ అయ్యేవాడు కాదు. అంటే ఇది ఎత్తిపోయడం అన్నమాట. వాడు ఆ తప్పు చేయకుండా ఉంటే ఇది జరిగేది కాదు. తప్పు చేసింది జరిగిపోయింది, కానీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇఫ్ యూ హ్యావ్ నాట్ డన్ దట్ మిస్టేక్ ఇట్ వుడ్ హ్యావ్ నాట్ హ్యాపెండ్
వాడు చేయకుండా ఉంటే ఇది జరిగేది కాదు అని. ఇప్పుడేం మార్చలేమన్నమాట అక్కడ. సెకండ్ ఎగ్జాంపుల్, హీ వర్క్డ్ హార్డ్ దట్స్ వై హీ సక్సీడెడ్. వర్క్డ్ హార్డ్ అనేది V2 ఫామ్, హీ సక్సీడెడ్ అనేది V2, రెండు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. సో హీ వర్క్డ్ హార్డ్ అనేదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో మారిస్తే ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, సిన్స్ ఇట్స్ అ పాజిటివ్ నెగిటివ్ యాడ్ చేయాలి కాబట్టి నాట్. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వర్క్డ్ హార్డ్ దట్స్ వై అనేది లింకర్ హియర్. సో ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇది పాజిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ చేయాలి కాబట్టి నాట్ యాడ్ చేసింది. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వర్క్డ్ హార్డ్ దట్స్ వై అనేది లింకర్, అక్కడ అది తీసేస్తున్నాం. హీ సక్సీడెడ్ సింపుల్ పాస్ట్, కండిషనల్ పాస్ట్లో మారిస్తే హీ వుడ్ హ్యావ్ సక్సీడెడ్, ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ నాట్, సో హీ వుడ్ నాట్ హ్యావ్ సక్సీడెడ్. సో ఆన్సర్ వచ్చేసి ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వర్క్డ్ హార్డ్ హీ వుడ్ నాట్ హ్యావ్ సక్సీడెడ్. నౌ నెగిటివ్స్ టు పాజిటివ్స్ ఎలా చేయాలో చూద్దాం. షీ డిడ్ నాట్ సీ ఎ స్నేక్, డిడ్ నాట్, సో షీ డిడ్ నాట్ రన్. ఆమె పామును చూడలేదు కాబట్టి ఆమె పరిగెత్తలేదు, అది మీనింగ్. దాన్ని మనం ఇఫ్ కండిషన్లో జాయిన్ చేస్తే డిడ్ నాట్ సీ ఎ స్నేక్ అనే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తే ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఆన్సర్లో నాట్ రావాల్సిన పనిలే. ఇఫ్ షీ హ్యాడ్ సీన్ ఎ స్నేక్, సో అనేది లింకర్, దాన్ని రిమూవ్ చేస్తే షీ వుడ్ హ్యావ్ రన్, రన్ ర్యాన్ రన్, సో V3 ఫామ్. సో ఆన్సర్ ఈస్ ఇఫ్ షీ హ్యాడ్ సీన్ ఎ స్నేక్ షీ వుడ్ హ్యావ్ రన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ డిడ్ంట్ ఆస్క్ మీ, ఆమె నన్ను అడగలేదు, సో ఐ డిడ్ంట్ హెల్ప్ యూ. యూ డిడ్ంట్ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడగలేదు, సో ఐ డిడ్ంట్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయలేదు. ఇక్కడ రెండింటిలో నాట్ వచ్చింది అనమాట. అంటే నెక్స్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్ రాయాలి. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, యూ డిడ్ నాట్ ఆస్క్ మీ అనేది నెగిటివ్ కాబట్టి యూ ఆస్క్డ్ మీ అనేది అవుతుంది. దాన్ని పర్ఫెక్ట్లోకి మార్చి ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, సో అనేది లింకర్, అది రిమూవ్ చేస్తే ఐ హెల్ప్డ్ యూ. సపోజ్ సింపుల్ పాస్ తీసుకుంటే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. నువ్వు కనుక నన్ను అడిగింటే నేను చెప్పిందే కానీ, ఇది ఎక్స్క్యూజ్ అనమాట, బ్లేమ్ ఎక్స్క్యూజ్ అనమాట. నువ్వు నన్ను అడగలేదు, నేను నీకు చెప్పలేదు. యూ డిడ్ నాట్ ఆస్క్ మీ, సో ఐ డిడ్ నాట్ హెల్ప్ యూ. నువ్వు నాకు చెప్పాలి, సపోజ్ బర్త్డే పార్టీ, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. నువ్వు నన్ను ఇన్వైట్ చేసింటే నేను అటెండ్ అయ్యేదాన్ని, అంటే నువ్వు ఇన్వైట్ చేయలేదు, నేను అటెండ్ కాలేదు అనే ఎక్స్క్యూజెస్కి బాగా యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ నేను మనకు బీ ఫార్మ్స్ ఒకటి ఉంది, ఇది ఎక్సెప్షన్ కేసెస్, ఇలా కూడా అడగచ్చు. ఈ దీంట్లో కూడా ఇది కొంచెం ఒకసారి చూద్దాం. దాంట్లో బీ యొక్క V3 రూపం బీ, బీయింగ్ అని ఉన్నాయి మనకు. బీయింగ్ వచ్చేసి కండిషనల్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లలో కంటిన్యూస్ టెన్సెస్కి వాడతాం, కానీ బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్సెస్లలో వాడతాం అన్నట్టు V3 రూపంగా. కాబట్టి వర్జ్ వర్ వచ్చిన వాక్యంలో V3 రూపంగా బీన్ రాయాలి. క్వశ్చన్లో కనుక వర్జ్ ఆర్ వర్ వచ్చిందనుకో, అటువంటిప్పుడు మనం బీన్ అనేది యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. దే వర్ ఎక్సలెంట్ రన్నర్స్, సో దే వర్ ద విన్నర్స్. ఇక్కడ వర్ వచ్చిందనమాట. వర్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఇఫ్ కండిషన్తో జాయిన్ చేయాలనుకుంటే దే వర్ ఎక్సలెంట్ రన్నర్స్ అనేదాన్ని ఇఫ్ దే హ్యాడ్ నాట్, అంటే పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్లోకి మారిస్తే ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ ఎక్సలెంట్, వర్ ప్లేస్లో బీన్ వస్తుంది. ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ ఎక్సలెంట్ రన్నర్స్, సో అనేది లింకర్, అది రిమూవ్ చేస్తున్నాము. దే వర్ ద విన్నర్స్ అంటే దే వుడ్ నాట్, దే వర్ అంటే పాజిటివ్, నెగిటివ్ చేస్తే దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ ద విన్నర్స్, సో వర్ ప్లేస్లో బీన్ వస్తుంది అనమాట. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సో దీనికి ఆన్సర్ ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ ఎక్సలెంట్ రన్నర్స్, వాళ్ళు ఎక్సలెంట్ రన్నర్స్ కాకుండా ఉంటే దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ ద విన్నర్స్, వాళ్ళు విన్నర్స్ అయ్యేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఎక్సలెంట్ రన్నర్స్ కాబట్టి వాళ్ళు విన్నర్స్ అనేది అనమాట. షీ వాజ్ ఏ గుడ్ స్టూడెంట్, సో షీ గాట్ గుడ్ మార్క్స్. సో వాజ్ ప్లేస్లో బీన్ రావాలి. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ బీన్ ఏ గుడ్ స్టూడెంట్, ఆమె కనుక గుడ్ స్టూడెంట్ కాకుండా ఉంటే షీ వుడ్ నాట్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్, ఆమెకు మంచి మార్క్స్లు వచ్చేటివి కాదు. ఆమె గుడ్ స్టూడెంట్ కాబట్టి ఆమెకు మంచి మార్కులు వచ్చినాయి. ఆమె గుడ్ స్టూడెంట్ కాకుండా ఉంటే ఆమెకు మంచి మార్కులు వచ్చిండేటివి కావు అని ఈ విధంగా మనకు ఎగ్జామ్లలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మోడల్స్ 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్లలో పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, హౌ టు జాయిన్ దేమ్ విత్ ఇఫ్ క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్.
అండ్ దిస్ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ 10th class, పబ్లిక్, TET or DSC, in this we can expect this type of question. So wish you all the best. Thank you. Alright. Okay.